సివిల్ సప్లైస్ భవన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా యావత్ జిల్లా యంత్రాంగంతో ఈ ధాన్యం కొనుగోలు విషయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రులు, చీఫ్ సెక్రటరీ గారు, పలు అధికారులు, రైస్ మిల్లర్లు అందరూ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా ఒకటి నేను కొంత సంతోషంతో ఆత్మ సంతృప్తితో యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్య రైతు పక్షపాత ప్రభుత్వము. మేము ఖరీఫ్ కానీ రబీకి కానీ ఒక్కొక్క పంటకి తెలంగాణలో వరి రైతులకి 20 నుంచి 22 వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళు ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి వరి తీసుకొచ్చిన 48 గంటల్లో నేరుగా వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఒక సంవత్సరంలో ఖరీఫ్ రబీ 2 కలిపితే 45 వేల కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వరి రైతులకి 45 వేల కోట్ల రూపాయలు నేరుగా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇంత భారీ కొనుగోలు ప్రక్రియ వ్యవసాయ ఉత్పత్తులలో కానీ ఈ స్థాయిలో ఇంత ధరతో ఇన్ని లక్షల మంది రైతుల దగ్గర నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలతో వరి ధాన్యం కొనుగోలు ఏనాడు జరగలేదని చెప్పి కూడా నేను కొంత సంతృప్తి, కొంత సంతోషంతో మాది రైతు పక్షపాత ప్రభుత్వం అనే విషయం నేను మనవి చేస్తున్నాను. మళ్ళీ నేను ఫిగర్ చెప్తున్నా మీకు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆర్థిక సంవత్సరం నుండి ఖరీఫ్ అండ్ రబీ పంట కలిపితే 42 నుంచి 45 వేల కోట్ల రూపాయలు తెలంగాణ వరి రైతులకి నేరుగా వారి జేబుల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం నింపుతుంది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రబీ పంటకు వస్తే ఈరోజు ఇచ్చిన ఆదేశాల్లో ఈరోజు డిప్యూటీ సీఎం గారు, సహచర మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో వారం 10 రోజుల్లో ఈ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ ఉన్న చోట మేము స్పష్టంగా జిల్లా కలెక్టర్లకి, జిల్లా అధికార యంత్రాంగం చెప్పినాం, అవసరం ఉంటే శాండ్ కోసం ఉపయోగిస్తున్న లారీలు, డీసీఎంలు ఈ వారం 10 రోజులు తగ్గించుకోండి, సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా చెప్పేసేయండి, మరి లారీలైనా ఉపయోగించి, డీసీఎంలైనా ఉపయోగించి, ట్రాక్టర్లైనా ఉపయోగించి, ఎటువంటి వాహనాలైనా ఉపయోగించి ఈ వారం 10 రోజుల్లో కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేసి 1 వీక్ 10 డేస్లో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉదాహరణకి ఈసారి యాసంగి పంట 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీగా నేరుగా తెలంగాణ లేబర్ నేరుగా ఈ రైస్ మిల్స్ విషయంలో, ఈ గోడౌన్ల విషయంలో చాలా తక్కువ పర్సెంటేజ్ పని చేస్తున్నారు. 80-90% హమాలీలు బెంగాల్ నుంచి, బీహార్ నుంచి రావడం జరుగుతుంది. ఈసారి బెంగాల్లో ఎన్నికలు జరిగి
బీహార్లో వీట్ క్రాప్ సీజన్ కొంత ఎక్స్టెండ్ అయి కొంత హమాలీల కొరత ఏర్పడి కొంత ప్రొక్యూర్మెంట్ కొంత డిలే అయిన మాట వాస్తవము. ఇప్పుడు అది సరి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. మా ప్రభుత్వం చేసిన అనేక చర్యల వల్ల చారి గారు ఇప్పుడు మీరు హైలైట్ చేయాలి, నెగిటివ్ ఇష్యూసే కాదు, భారతదేశంలో తెలంగాణ ఇస్ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని పదే పదే భారత ప్రభుత్వం అఫీషియల్ ప్రకటన చేసింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి రైస్ ప్రొడక్షన్, 10 ఏళ్ల టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఎక్కువ ప్యాడీ అండ్ రైస్ ప్రొడక్షన్. మా 2 ఏళ్లలో ప్రతి పంటలో పండించిన మాట ఇది అక్షర సత్యం, ఇది ఫ్యాక్చువల్. ఈ ఫిగర్స్ కరెక్ట్. సోమశేఖర్ కూడా తెలుసు, ఆయన ఇందులో వెటరను. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ రైస్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ. ఈ కేవలం ఇప్పుడు యాసంగి పంట చూస్తే, కేవలం ఈ యాసంగి పంట చూస్తే 141 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండింది. అంటే ఒక్క ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, ఒక్క ఆర్థిక సంవత్సరంలో 300 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం తెలంగాణ వండుతుంది ఇప్పుడు. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్యాడీ అంటే 300 lakh మెట్రిక్ టన్స్ ఆర్ 3 crore మెట్రిక్ టన్స్, ఆర్ ద వాల్యూ ఆఫ్ ద క్రాప్ ఇస్ 75,000 crores వర్త్ ఇన్ 1 ఫైనాన్షియల్ ఇయర్ మేము పండించడం జరుగుతుంది. దాంట్లో ఈసారి మా ఎక్స్పెక్టేషన్ 70 to 75 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయబోతున్నాము. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 52 లక్షల మెట్రిక్ టన్ల కొనుగోలు చేయబోతున్నారు. ఇది మరి బీజేపీ వాళ్ళు జవాబు చెప్పాలి. వాళ్ళు మద్దతు ధర ప్రకటనకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. ఆ మద్దతు ధరకి మేము కొనుగోలు చేసే మొత్తం క్వాంటిటీ మా నుంచి కొనుగోలు చేయడం లేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దయచేసి మీరు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, ఎంఎస్పి ప్రకటనకే కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతుంది. మేము వాళ్ళు ప్రకటించిన మద్దతు ధరకి మేము కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని బియ్యాన్ని వాళ్ళు కొనుగోలు చేయడం లేదు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈసారి యాసంగిలో 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసింది. ప్రతి సెంటర్లో మ్యాన్ పవర్కి ట్రైనింగ్ ఇచ్చినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం. టార్పాలిన్స్ నుంచి డ్రైయర్స్, మరి ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి అవసరం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని మరి వేల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కడ ఓపెన్ చేయలేస్తున్నా, ఇది హైయెస్ట్ నెంబర్. ఈ రోజు వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి అరైవల్స్ 58.79 lakh మెట్రిక్ టన్స్. ఇప్పటి వరకు ఈ రోజు వరకు రైతులకి పేమెంట్ చేసిన అమౌంట్ 8,749 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల జేబులోకి చేరినాయి. ఈ రోజు వరకు ఈ 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మేము ఏర్పాటు చేసిన గన్నీ బ్యాగ్స్ బస్తాలు 20,86,00,000. ఈ గన్నీ బ్యాగ్స్ షార్టేజ్ ఉందనడం ఇది పచ్చి అబద్ధము. అంటే సబ్జెక్టు తెలవక ఏదో రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని విమర్శించాలి, వీళ్ళకి మంచి పేరు రావద్దని చెప్పడం తప్పితే ఇంకొకటి లేదు. గన్నీ బ్యాగ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి ఫీల్డ్లో. మరి చుట్టుపక్కల విషయంలో ఎక్కడ మన రైతులని మోసం చేసినా కఠిన చర్యలు తప్పవు. ఇప్పుడైనా తర్వాతైనా మా దృష్టికి వస్తే సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్.
మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వము, అన్ని విధాలుగా రైతులకు మేలు చేసే విధంగానే ముందుకు పోతుందని చెప్పి మరో మనం చేస్తున్నాం. గౌరవ మంత్రివర్గ తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టినాక నీతి ఆయోగ్ గణాంకాలు కానివ్వండి లేదా ఆర్బీఐ గణాంకాలు కానీ తీసుకుంటే దేశంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ గణనీయంగా తగ్గడానికి కారణము ఈ సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు ఇవ్వడం వలన ఇవాళ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇవాళ ఇరాన్ యుద్ధ ప్రభావం తర్వాత అన్ని ఆహార పదార్థాలు పెరిగినా కూడా పేద ప్రజల మీద ఈ ఇన్ఫ్లేషన్ ప్రభావం పడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పండటం, అందులో ఈ పండిన ధాన్యంలో చాలా భాగం సన్నధాన్యం అయి ఉండటం, ఈ సన్నధాన్యాన్ని ఇక్కడ రేషన్ షాపుల ద్వారా సుమారు 3 కోట్ల మందికి పీడిఎస్ ద్వారా ఇవ్వటం, తర్వాత ఈ రోజున బాంబే, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ రాష్ట్రాల్లో తినే ఓపెన్ మార్కెట్లో తినే రైస్లో 90% తెలంగాణ నుంచి మాత్రమే సప్లై కాబడుతుంది. ఇది మీరు అందరు గణాంకాల ద్వారా చూసుకోవచ్చు. తెలంగాణ రైతాంగం పండించే జేఎస్ఆర్ వెరైటీ కానివ్వండి, హెచ్ఎంటీ వెరైటీ కానివ్వండి, ఆర్ఎన్ఆర్ వెరైటీ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో పండిన ధాన్యం ద్వారా వచ్చే సన్న బియ్యానికి మాత్రమే డిమాండ్ ఉంది. బికాస్ ఇక్కడ రైతాంగము వాళ్ళ యొక్క విత్తనం సెలక్షన్ లో కానివ్వండి, ఇక్కడ పంట పండించే విధానం కానివ్వండి, ప్రభుత్వం అందిస్తున్న సహకారం కానివ్వండి, రైతు బంధు అనుకోండి, అనేక పథకాలు. ఇక్కడ ప్యాడీ విషయంలో జరుగుతున్న ఎకో సిస్టమ్ ఎలా ఉందంటే రైతులు విత్తనాల కాడి నుంచి మొదలు పెడితే నాటు పెట్టే కాడ యంత్రాంగం కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, డ్రోన్ సిస్టమ్ కానివ్వండి, పెస్టిసైడ్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ప్రభుత్వ పరంగా సాంకేతికంగా రైతాంగానికి చేస్తున్న అనేక సహకారం వల్ల ఈరోజు తెలంగాణలో ఇంత పెద్ద స్థాయిలో ఒక పక్కన దొడ్డు బియ్యము ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి కానివ్వండి, లేదా ఎథనాల్ మ్యానుఫ్యాక్చర్ కోసం కానివ్వండి, లేదా ఇండస్ట్రియల్ పర్పస్ కోసం చేసే ఏ డిస్టిలరీ కానివ్వండి, ఇవన్నీ కూడా తెలంగాణలో పండే ప్రధానమైన పంట వరి పంట. ఈ వరి పంట తెలంగాణ అభివృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఈ విషయంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో గత 2 సంవత్సరాలుగా పగలు రాత్రి చాలా వరకు ఒక యుద్ధ వాతావరణంలో పనిచేస్తూ ఈ పండిన పంట మొత్తం కూడా పర్చేస్ సెంటర్స్ లో నుంచి మిల్లులకు తరలించడం, మిల్లులు దాన్ని బియ్యంగా మార్చడం, బియ్యంగా మార్చినాక మళ్ళీ ఎఫ్సీఐకి చెల్లించడంలో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కూడా ఈరోజు రైతాంగం కోసం చేస్తున్న కార్యక్రమం, అలాగే కన్స్యూమర్స్కి వస్తున్న కార్యక్రమంలో ఇవాళ సన్న బియ్యం చూసుకుంటే మీరు గతంలో 65 రూపాయలు ఉన్న ధర ఈరోజు ఓపెన్ మార్కెట్లో 40 రూపాయలు మాత్రమే. ఇదంతా కూడా తెలంగాణలో రైతాంగం చేసిన కృషి, వారి త్యాగ ఫలితంగా ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కానీ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఒక సరసమైన ధరకు రైస్ దొరుకుతుంది అంటే అది తెలంగాణలో పండిన పంట ప్రభావం. ఇది ప్రజలందరూ గమనించాలి.